హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేశారు. సో దీపావళి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ చేయమన్నారు. సో నేనైతే చేశాను. సో ఈ విధంగా అయితే ఉంది. మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో అప్పుడే మీరైతే ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకుంటారు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైనా కొత్త వారు మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో వీడియోస్ చూడండి, వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. ఓకే, పైన ఎడిట్ ఫోటో ఉంటుంది. సో ఇక్కడ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఇస్తాను, ఓకేనా. సో అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత కింద మనకు స్టిక్కర్స్ ఉంటాయి చూడండి. స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. పైన సెర్చింగ్ చేయండి, ఓకేనా. ఏమనంటే దీపావళి అని సెర్చింగ్ చేయండి, ఓకేనా. సెర్చింగ్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని అయితే వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే తోరణాలని టైప్ చేయండి, ఓకేనా. ఓకే, తోరణాలు అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని తోరణాలు అయితే వస్తాయి. సో మీకు ఏది బాగా అనిపించిందో సో అదైతే యాడ్ చేసుకోండి. కింద ఒకటి ఉన్నది చూడండి లాస్ట్లో. సో ఇది బాగా అనిపించింది, నేను ఇదైతే యాడ్ చేశాను. ఓకే, దీన్ని జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసి ఈ విధంగా పైన పెట్టేయండి, ఓకేనా. సో పైన పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ సెర్చింగ్ వచ్చేసి దీపావళి అని సెర్చింగ్ చేయండి, ఓకేనా. సో సెర్చింగ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 అయితే ఉంటాయి, ఓకేనా. సో ఇవి తీసుకోండి, ఇవి రైట్ సైడ్ పెట్టేయండి 2. అలాగే లెఫ్ట్ సైడ్ దీన్ని డూప్లికేట్ చేసి సో రైట్ సైడ్ పెట్టండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా కొంచెం కిందికని పెట్టండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో అయితే ఉంటుంది, ఓకే. సో ఇది యాడ్ చేసుకోండి. సో దీన్ని ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకొని మనకు ఇంకొకటి అయితే ఉంటుంది. ఇక్కడ 3 అయితే ఉంటాయి, ఓకే, దీపావళి సింబల్స్. సో ఇవైతే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇది రైట్ సైడ్ పెట్టేయండి. ఓకే, ఇంకోటి డూప్లికేట్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ యాడ్ చేయండి ఇటు సైడ్ రైట్ సైడ్, ఓకేనా. సో ఈ విధంగా చేసాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేయండి. ఇందులో చాలా ఉంటాయి, మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని డెకరేట్ సంబంధించినవి ఉంటాయి, ఓకేనా. సో ఇది యాడ్ చేసుకోండి. ఓకే, ఇటు సైడ్ పెట్టండి కింది సైడు. ఓకే, మళ్ళీ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేయండి. ఇంకోటి ఇది కూడా యాడ్ చేయండి, ఓకేనా. బాగా అయితే ఉంటుంది ఈ విధంగా యాడ్ చేస్తే, ఓకేనా. దీన్ని డూప్లికేట్ చేయండి మళ్ళీ. ఓకే, డూప్లికేట్ చేసి ఇటు సైడ్ పెట్టండి, ఓకేనా. రైట్ సైడ్ పెట్టండి. మళ్ళీ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేయండి. ఇంకొకటి అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇది ఒకటి యాడ్ చేయండి. ఒక డూప్లికేట్ రావట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చెప్తాను, దీని విధంగా పైన పెట్టేయండి. ఓకే, మళ్ళీ రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ విధంగా ఇటు సైడ్ పెట్టండి రైట్ సైడ్, ఓకేనా. ఓకే, ఇంకోటి కూడా డూప్లికేట్ చేయండి. ఓకే, రెండు అయితే బాగుంటాయి, ఓకేనా. బాగా సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. టెక్స్ట్ వచ్చేసి మీకు ఓకే ఇక్కడ టైప్ చేయండి, ఓకేనా. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలను టైప్ చేయండి, ఓకేనా. ఓకే, ఇక్కడ టైప్ చేస్తున్నాను. మీకు మీ కుటుంబ కరెక్ట్గా టైప్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మీకు మీ కుటుంబ సభ్యులకు ఓకే. సో ఇవన్నీ టైప్ చేసి ఇక్కడ పైన పెట్టేయండి. దీన్ని డూప్లికేట్ చేయండి పైన. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని డూప్లికేట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మొత్తం ఎరేజ్ చేసేసి నెక్స్ట్ టెక్స్ట్ ఏమంటారంటే దీపావళి అని టైప్ చేయండి, ఓకేనా. దీపావళి పండగ ఓకే. సో ఈ విధంగా టైప్ చేయండి. ఓకే, సో మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి శుభాకాంక్షలు అని టైప్ చేయండి, ఓకేనా. శుభాకాంక్షలు ఓకే చేశారు కదా. ఫస్ట్ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, కింద సియాల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మై ఫాంట్స్కి రండి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్స్ లింక్ అయితే ఇస్తాను, తెలుగు ఫాంట్స్. అవి అయితే డౌన్లోడ్ చేసుకో, లింక్ ఓపెన్ చేసి, ఓకేనా. ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి, ఓకేనా.
ఓకే. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీపావళి పండుగ దీనికి వేరే టెక్స్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా. ఓకే. సో ఈ విధంగా ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి కింద కలర్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కలర్ మీరు ట్యాప్ చేసుకొని కలర్ వచ్చేసి దీనికి గ్రీన్ కలర్ ఇవ్వండి. సో ఇక్కడ స్ట్రోక్ మీరు ట్యాప్ చేసుకొని స్ట్రోక్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇవ్వండి. ఓకేనా. బ్లాక్ అనేది ఈ విధంగా కొంచెం ఒక 80 పెట్టుకోండి. శుభాకాంక్షలు కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకేనా. ఫాంట్ చేంజ్ చేసుకొని కొంచెం పెద్దగా అయితే అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మీకు తెలుగు ఫాంట్స్ ఉంటే బాగానే ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే. సో ఇవి ఏది మ్యాచింగ్ అనిపించిందో చూడండి ఇందులో. ఓకేనా. సో ఇది బాగాలేదు అనిపించింది నాకు, అందుకే వేరేది యాడ్ చేస్తున్నా. ఓకే. ఇది బాగాలేదు. ఓకే. ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే. దీనికి కూడా వచ్చేసి గ్రీన్ కలర్ ఇవ్వండి. ఓకే. స్ట్రోక్ కలర్ కూడా బ్లాక్ ఇవ్వండి. ఓకే. బాగా మ్యాచ్ అవుతుంది. ఓకే. కింద నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని మీ యొక్క ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేయండి. ఓకేనా. నేను యొక్క ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. మన రామ్ చరణ్ సార్ ఫోటో అయితే యాడ్ చేశాను. కింద రిమూవ్ బీజీ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఓకేనా. తొందరగా సో ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం కిందకి అయితే పెట్టుకోండి. ఓకేనా. ఓకే. ఇంకా కావాలంటే ఈ టెక్స్ట్ కొంచెం పైకి అనుకోండి. సారీ. ఓకే. ఓకేనా. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే. మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకేమన్నా 2024 డేట్ ఏమన్నా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీని విధంగా యాడ్ చేసుకొని మీరు పైన అన్నా లేకపోతే ఇటు సైడ్ కింద సైడ్ అన్నా పైన సైడ్ అన్నా పెట్టుకోండి. ఓకేనా. నేను ఇక్కడ కింద పెట్టేస్తున్నాను చిన్నగా చేసి. ఓకేనా. సో ఈ విధంగా చేసుకొని పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుని మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.